మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బస్ కాడ రచ్చ జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అలా జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నా పేరు డాక్టర్ అనీష్ రాయల్, 45 వార్డు కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్ గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తాను. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అటు కార్పొరేటర్లని కిడ్నాప్, అదే రకంగానే క్యాంపు రాజకీయాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక కోరం లేకపోవడంతో ఇవాళకి వాయిదా వేశారు. అయితే ఇవాళ కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ పోలీసులు తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీని పూర్తిగా కూడా భద్రతా వలయంలో తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. కేవలం కార్పొరేటర్లు, అదే రకంగానే పాసులు ఉన్నటువంటి వారికి లోపలికి అనుమతిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే అటు భాస్కర హోటల్లో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లను అటు ఏదైతే వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి వెళ్ళి నేరుగా తీసుకొని వచ్చినటువంటి ఘటన, అంటే నలుగురిని తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న ఇదే ప్రాంతంలో బస్సులో తరలిస్తున్నటువంటి కార్పొరేటర్లని కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లారని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే నలుగురికి సంబంధించి నిన్న సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేమంతా సేఫ్గానే ఉన్నాము, అక్కడ గొడవ జరిగినటువంటి నేపథ్యంలోనే మేము వెనక్కి వెళ్ళిపోయామని చెప్పి కూడా నిన్న కార్పొరేటర్లు చెప్పారు. సో ఇవాళ జరగబోయేటువంటి డిప్యూటీ ఎన్నిక ఎలా జరగబోతుంది, అసలు కోరం సంబంధించినటువంటి విధంగా నిన్న 22 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పి కూడా ఎన్నికల అధికారి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇవాళ కోరానికి సంబంధించి దాదాపు 26 మందికి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇవాళ ఎంతమంది అటెండ్ అవుతారనే దానిపైన కూడా ఉత్కంఠ రేగుతోంది. అయితే సరిగ్గా 11 గంటల ప్రాంతంలో ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఈ యొక్క సమావేశం జరగబోతోంది. కౌన్సిల్ మీటింగ్ ద్వారా ఏదైతే హ్యాండ్ రైజ్ చేసి ఎవరికి ఓటు వేయాలా అనే ప్రక్రియ అయితే చేస్తారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు, అదే రకంగానే పోలీస్ శాఖ కూడా పూర్తిగా సమాయత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే నలుగురికి సంబంధించి ఎవరైతే నిన్న నలుగురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని చెప్పి వైసీపీ ఆరోపించిందో ఆ నలుగురు కార్పొరేటర్లు కూడా కంప్లీట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. తమని ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు, మేము అక్కడ గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయామని కూడా చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఎవరైతే మిగతా కార్పొరేటర్లకు సంబంధించి వైసీపీ కార్పొరేటర్లు నిన్న దాదాపు 20 మందితో పాటు కార్పొరేటర్లు, ఒక ఎక్స్ అఫీషియో మెంబరు ఎంపీ గురుమూర్తి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే 21 మంది కార్పొరేటర్లు లోపలికి వెళ్లకుండా తమ కార్పొరేటర్లని కంప్లీట్గా విడిచిపెడితే మేము ఒకసారిగా ఓటింగ్లో పాల్గొంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అక్కడ వైసీపీ కార్పొరేటర్లు లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోకపోగా లోపల ఉన్నటువంటి కోరం నేతలకు సంబంధించి దాదాపు 22 మంది మాత్రమే ఉండడంతో మిగతా
కొంతమంది కార్పొరేటర్లు ఆబ్సెంట్ అవ్వడము, దాంతోపాటు కూడా మరికొంతమంది అబ్స్కాండ్ అవ్వడము, వీళ్ళందరూ కూడా రాకపోవడంతో, కోరం లేకపోవడంతో అటు ఎన్నికల అధికారి కూడా దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరగబోయేటువంటి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇవాళ కోరంకి సంబంధించినటువంటి సభ్యులు అటెండ్ అవుతారా, లేకపోతే మరి ఆద్యంతం కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి విధంగా మరో ఏదైతే కొంతమంది కార్పొరేటర్లు అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తుందా? సో కంప్లీట్గా జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలోనే ఖచ్చితంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. సో కంప్లీట్గా ఇవాళ జరగబోయేటువంటి ఎన్నిక నేపథ్యంలోనే ఎవరు నెగ్గుతారు అనే దానిపైన కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి స్టేట్లో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్నీ కూడా టీడీపీ కైవసం చేసుకునింది. అయితే తిరుపతి మాత్రం కొంత వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే ఇవాళ జరగబోయేటువంటి ఎన్నిక నేపథ్యంలోనే ఎవరు నెగ్గబోతున్నారు, అసలు టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ నేపథ్యంలోనే, అంటే నిన్న రాత్రి కూడా కొంతమంది కార్పొరేటర్లని కిడ్నాప్ చేశారు, అదే రకంగానే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకుని వెళ్ళారని చెప్పి కూడా నిన్న ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవాళ జరగబోయేటువంటి ఎన్నికలో కార్పొరేటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు, అదే రకంగానే తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు ఇప్పటికే 22 మంది ఉన్నారు కాబట్టి మరో 3 వస్తే ఈ ఒక్క కూటమి అభ్యర్థికి సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ మేయర్గా ఎన్నిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా వైసీపీకి సంబంధించి దాదాపు 27 మంది ఉన్నారు కాబట్టి ఆ 27 మందిని కాపాడుకొని ఇక్కడికి తీసుకొని వస్తారా, లేకపోతే మధ్యలో మరెవరైనా జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక పైన ఒక కీలక ప్రకటన అయితే రాబోతోంది. దాంతోపాటు కూడా ఎవరు హాజరవుతారన్న దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ రేగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు మాత్రం తిరుపతిలో భద్రతా చర్యలే చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళేటువంటి మార్గాలు మొత్తం కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.